అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః గురురిత్యేవ విభావయే భవానీ. గ్రహముల యొక్క ప్రభావాలను మనం తెలుసుకోవడం, వాటికి నివారణలు చేసుకోవడం, ఈ నివారణ చర్యల వలననే భారతదేశంలో మనకు జ్యోతిషం యొక్క వినియోగం బాగా పెరిగింది. తద్వారా మనకు మహాత్ములు ఎంతమందో జన్మించడానికి కారణమైనది, దోషాలను అధిగమించడానికి కారణమైనది. ఆ విధంగా మన నివారణ చర్యలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలను పొందిన వారు తమ అనుభవాలను కింద కామెంట్లలో రాస్తే కొత్త వారికి కూడా ఆ పరిహార క్రియలపై ఉండే అభిమానం పెరుగుతుంది, వినియోగించుకోగలుగుతారు. మిథున రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో ఉత్సాహంతో పాల్గొంటారు, విజయాలు సాధిస్తారు, తెలివితేటలు బాగా పనిచేస్తాయి. అయితే అనవసరం ఖర్చులు కానీ, ప్రభుత్వ సంబంధంగా చేయాల్సినటువంటి ఖర్చులు కానీ కొంత ఎదురయ్యే అవకాశం ఉంది. వాటిని అధిగమించడం కోసం, ధనం సమకూడడం కోసం, చేసిన ఖర్చు వ్యర్థం కాకుండా ఉండడం కోసం సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ ముందుకు వెళ్ళడం మంచిది. వాహనాలకు సంబంధించి స్వయంగా నడుపుతూ దగ్గర ప్రయాణాలు ఎక్కువగా చేసే అవకాశం ఉంది. అయితే ప్రయాణ సమయంలో గౌతమనామాన్ని జపించుకోవడం ద్వారా ఇబ్బంది ఎదురు కాకుండా కాపాడుకోగలుగుతారు. స్థిరాస్తులను పెంపొందించుకునే అవకాశం కూడా ఉంది. అలా పెంపొందించుకోవడం కోసం మీరు ఇల్లు కొందాము అనుకున్నట్లయితే చింతామణి గృహాంతస్థ శ్రీమన్నగరనాయక అనే మంత్రాన్ని జపించడం మంచిది. ఒకవేళ స్థలం కొందామనుకున్నట్లయితే శ్రీవరాహాయ ధరణ్యుద్ధారకాయ నమః అనే మంత్రాన్ని జపించడం మంచిది. మీ ఆలోచన విధానం ఇతరులకు కూడా మేలు చేస్తుంది, ఇబ్బంది ఏమీ లేదు. మీరు చేసేటువంటి పనులను వాయిదా వేయకుండా ఉండడం కోసం స్నేహితులతో సంబంధాలను పెంపొందించుకోవడం తప్పనిసరి. ఆ స్నేహ సంబంధాలను కాపాడుకోవడం కోసం వారి నుంచి వచ్చేటువంటి మాటలను మనం పెద్దగా స్వీకరించకుండా, వారు చెప్పే భావనలో ఏదైతే మన అభివృద్ధిని కోరుతారో దాన్ని మాత్రమే స్వీకరిస్తూ ముందుకు వెళ్ళడం చాలా మంచిది. అప్పులు ఇవ్వడం మంచిది కాదు. అప్పులు ఇస్తే తిరిగి రావడం కష్టం. దాంతోపాటుగా ఏ వ్యక్తులకి మీరు అప్పులు ఇచ్చారో ఆ వ్యక్తులు కూడా, అలాగే ఆ వ్యక్తులకు సంబంధించిన బంధువర్గీయులు కూడా మీకు విరోధులుగా మారే అవకాశం ఉంది. అందువలన ఆ అవకాశం వారికి ఇవ్వకుండా సౌమ్యతతో ముందుకు ప్రయత్నం చేయటం చాలా శ్రేష్టమైన ఫలితాలను అందజేస్తుంది. స్నేహ సంబంధాల విషయంలో మీరు పొందే ప్రయోజనం కంటే వాళ్ళకి మీరిచ్చే ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. ఆ కారణంగా మీరు ఆ ప్రయత్నాలన్నింటినీ కూడా ఇతరులకు ఉపకారం చేయడం కోసం మాత్రమే వినియోగించినట్లయితే ఎక్కువ సత్ఫలితాలను సాధించే అవకాశం ఉంటుంది. స్నేహ సంబంధాలను వృద్ధిపరుచుకోవడం విషయంలో కూడా ఎక్కువ శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. ఆర్థిక రంగంలో మీరు ఉత్తమ ఫలితాలను పొందడం కోసం సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించండి.